అంతకుముందు ఆ తర్వాత సినిమా కూడా అంటే ఎక్కువ యాక్సెప్టెన్స్ జనాల్లోకి వెళ్ళకపోవడానికి కారణం ఇదొక పాయింట్ అని మీరు అనుకుంటున్నారు? అంటే జనరల్గా సొసైటీలో ఇంకా అదొక టాబూ కాదండి. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ డిడ్ రీజనబ్లీ వెల్. ఇట్ ఈస్ రీజనబ్లీ గుడ్ బట్ నాట్ మీ. బట్ ప్రాబబ్లీ yes, you are right that it's controversial అంటే it debatable, uncomfortable, అది వల్గర్గా కాకపోయినా అన్యాక్సెప్టబుల్. ఇప్పుడు చివరి సింపుల్ చెప్తాను మీకు. సినిమా ఎండింగ్లో వాళ్ళిద్దరు మళ్ళీ తిరిగి అపార్ట్మెంట్కి వస్తారు. నా అసిస్టెంట్ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి, సార్ మరి మంగళసూత్రం ఉండాలి కదండి అన్న. ఎందుకు ఉండాలి అన్న, నేను పెళ్లి చేసుకుని వస్తున్నారని చెప్పలేదు సినిమాలో. ఆ అమ్మాయి లాస్ట్ డైలాగ్ ఏమిటి, మన ఇంటికి వెళ్దామా అంటే వెళ్దాం అంటాం. ఇద్దరు మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చారు. పెళ్లి చేసుకున్నారా లేదు నేను చెప్పలేదు ఆ సినిమాలో చివరికి. దే ఆర్ ప్రాబ్లీ హ్యావ్ కమ్ బ్యాక్ టు లివ్ టుగెదర్ అగైన్. హీ వాజ్ వెరీ యాజిటేటెడ్, సార్ జనాలు యాక్సెప్ట్ చేయమని సార్. బట్ దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ పీపుల్. దండలు వేసుకుని ఇంట్లోకి మళ్ళీ గృహప్రవేశం చేసుకుని ఈ రోజు నుంచి మన భార్యాభర్తలుగా జీవిస్తామని ఎందుకు అనుకోవాలి? ద పాయింట్ ఈస్ దట్ దే షుడ్ లివ్ టుగెదర్ యాజ్ మెచ్యూర్ హ్యూమన్ బీయింగ్స్. మీరు అన్నట్టు అది అందరికీ మింగుడు పడకపోవచ్చు, బట్ నేను మింగుడు పడాలి. దట్స్ వాట్ ఐ మీన్ బై కమర్షియలైజేషన్. పెళ్ళి ఎక్కువ మందికి యాక్సెప్టబుల్ కాబట్టి పెళ్లి పెట్టేద్దాం సార్ అంటే ద పాయింట్ ఈజ్ నాట్ మేడ్. యూ వాంటెడ్ టు మేక్ ఇట్ అన్ ఆనెస్ట్. ద పాయింట్ ఈస్ దట్ లివింగ్ టుగెదర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ the mode in which you are living together, or the mode by which you are living together. But essentially I believe every human being should be free of the other person in a relationship, which does not mean that you have to be responsible. I'm not saying that బాధ్యత రాహిత్యంతో ఒక 100 మందితో తిరిగేసి వచ్చి అలా అనట్లేదు నేను, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. బట్ ఫ్రీడమ్ ఎలా ఉండాలంటే దట్ యూ షుడ్ బి ఏబుల్ టు ఉండాలి. మీ యొక్క ప్రేమని మీరు ఎంతమందినైనా ప్రేమించవచ్చు. దాన్ని నిజాయితీగా తోటి మనిషితో వ్యక్తపరిచి దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ని కానీ వాళ్ళతో పంచుకుని వాళ్ళ గౌరవాన్ని సంపాదించుకునే ఒక రిలేషన్షిప్ ఉన్నప్పుడే ఆ రిలేషన్షిప్ విల్ స్టాండ్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు బ్రాడ్లీ సే త్రూ అంతకుముందు. ఆ తర్వాత సో ఇప్పటి వరకు మీరు తీసిన సినిమాల్లో అంటే అందరికీ ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ అష్టాచమ్మ. స్టిల్ ఈ రోజు కూడా మీరు ఎన్ని సినిమాలన్నా తీయండి, ఈవెన్ మీరు ఒక 50 సినిమాలు తీసినా కూడా దే అసోసియేట్ యూ విత్ అష్టాచమ్మ. అసలు అష్టాచమ్మ చాలా మ్యాజికల్గా జరిగిందని నేను విన్నాను. అంటే మీరు ఆ సినిమా యాక్చువల్గా చేసినప్పుడు అక్కడ కూడా యూ ఫేస్ ద సేమ్ ప్రాబ్లం. డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఆ సినిమా రిలీజ్ చేయడానికి కష్టాలు రకరకాలు పడ్డారని విన్నాను. అంటే అష్టాచమ్మకి రిలీజ్ ప్రాబ్లమ్స్ రాలేదండి. శేఖర్ కమ్ములా గారు ఎంటర్ అయ్యే వరకు శేఖర్ కమ్ములా గారు ఫారిన్ ఓవర్సీస్ రైట్స్ తీసుకున్నారు. బట్ రిలీజ్ పరంగా సురేష్ బాబు గారు ప్రెజెంటెడ్ ద ఫిల్మ్. సో వీ వర్ ఆల్వేస్ షూర్ ఆఫ్ ద రిలీజ్ ఆయన ఎప్పుడు ఇట్ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్. అష్టాచమ్మాలో ఏంటంటే ద డిఫికల్టీ వాజ్ ఇన్ బిలీవింగ్ ఇన్ ఇట్. ఓకే, ఇప్పుడు ఎవ్వరు ముక్కు మొహం తెలియని యాక్టర్స్ ఒక్క కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్ట్రీమ్లీ పాపులర్ ఫేస్ అప్పుడు అమ్మాయి ఝాన్సీ గారు, భరణి గారు తప్ప ఆ సినిమాలో నాని అంటే ఎవరికి తెలియదు, శ్రీనివాస్ అసలు ఎవరికి తెలియదు, భార్గవి అంటే అసలు తెలియదు. సో బిలీవింగ్ ఇన్ దట్ ప్రాజెక్ట్ అండ్ ఎలాగ దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. సురేష్ బాబు గారు సినిమా చూసినప్పుడు దిస్ ఈస్ గుడ్, హౌ టు టేక్ దిస్ టు పీపుల్ అండ్ మ్యాక్సిమం ఎలా రీచ్ అవ్వాలి, దీన్ని తీసుకెళ్ళాలి. దట్ వాస్ ద మోస్ట్ యాంగ్షియస్ మూమెంట్ ఫర్ అస్. బట్ అదృష్టశాత్తు ఫస్ట్ డే నుంచే పీపుల్ జస్ట్ ఓన్డ్ ఇట్. అది యాక్చువల్లీ ఇట్ హ్యాడ్ అ 100-day రన్. మోర్ దాన్ దట్ అండి, 2008లో వచ్చిందనుకంటే టీవీలో ఇట్ గ్రూ లైక్ క్రేజీ. 2010 to 2017 ఇట్ బికేమ్ అ బిగ్ మచ్ బిగ్గర్ ఫిల్మ్ అండ్ ఇట్ బికేమ్ అ పార్ట్ ఆఫ్ పీపుల్స్. కొంతమంది బాల్యాల్లో భాగం అయిపోయింది అది. అంటే చిన్నప్పుడు నేను ఇది అంటే అమెరికాలో మా అబ్బాయి అన్నం తినాలంటే ఇది పెట్టాలండి సీడీ, అలా చాలామంది నాకు చెప్పారు. సో ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ దర్ గ్రోయింగ్ అప్. Even now people tell me about it, and one of the best compliments I got from that film was on the day of the release Rajamouli garu phone chesaru naaku chusi. At that time he was making Magadhira, I think. He was chaala baagundi, we enjoyed, and Keeravani garu Rajamouli garu chepparu. Tarvata Trivikram garu once he told me that ippudu 3-4 DVDలు అరిగిపోయి ఉంటాయండి మా ఇంట్లో. So I get great joy when colleagues like my work, you know, people who వాళ్ళ పద్ధతుల్లో సినిమాలు తీస్తున్న వాళ్ళు మీ సినిమా నచ్చింది అన్నప్పుడు ఇట్ ఆల్వేస్ గివ్స్. వినాయక్ గారు ఒకసారి ఫోన్ చేసి కొత్తగా తీయడం అంటే ఇదండి అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఐ గెట్ దట్ హై. సో ఇట్ బికేమ్ అ పార్ట్ ఆఫ్ తెలుగు సెన్సిబిలిటీ అంటే తెలుగు కల్చర్లో సినిమాలో అది 90sలో 2000 దశాబ్దంలో వచ్చిన 2000 మంచి సినిమా ఏంటంటే ముందర అష్టాచమ్మ. పీపుల్ టెల్ మీ అండ్ ఫ్యామిలీస్ లవ్ దట్. సో దట్ గివ్ మీ nothing gives great joy than connecting with a generation of audience.
అయితే ఆ సినిమా తర్వాత అందులో ఒక మెయిన్ క్యారెక్టర్ పోషించిన భార్గవి సూసైడ్ చేసుకుంది. అవునండి. అది పెద్ద జోల్ట్ మీకు. మొత్తం యువర్ హోల్ టీమ్ వాజ్ ఒక్కసారి యువర్ లైక్ టోటలీ డౌన్. అవును అవును. అప్పుడు మీరు యాక్చువల్గా వాట్ వర్ యూ గోయింగ్ త్రూ అండి? బికాస్ అప్పుడు ప్రమోషన్స్ టైము ఇట్ వాజ్ వెరీ డిప్రెసింగ్ టైం. యాక్చువల్లీ రిలీజ్ అయిన తర్వాత జరిగిందండి అది. రిలీజ్ అయిన జస్ట్ ఒక ఐ థింక్ యాక్చువల్లీ 2 weeks కాదండి, కొంత టైం జరిగింది. ఎందుకంటే అష్టాచెమ్మ నేను తీసేసిన తర్వాత అష్టాచెమ్మ 2 నేను తీస్తానేమో అని ఒక పుకారు వచ్చింది. నాకు భార్గవి ఫోన్ చేసినప్పుడు చేసి, సార్ మీరు అష్టాచెమ్మ 2 తీస్తున్నారా అంది. లేదు, ఎవరు చెప్పారన్న ఏదో అంటే, నేను విన్నా లేకపోతే సార్ నేను ఉన్నాను ఆ సినిమాలో, అష్టాచెమ్మ 2 అంటూ తీస్తే నువ్వు లేకుండా ఎలా ఉంటావు అన్నాను. అంటే సార్ అప్పుడు ఏమైంది, మాది 100 days ఫంక్షన్ జరిగింది యాక్చువల్లీ. ఓకే జరిగి ఊళ్ళో ఉండిపోయి తన షీల్డ్ తీసుకోవడం రాలేదు. సో అప్పుడు నేనేం చేశానంటే, ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్, ఐ హ్యాడ్ దట్ షీల్డ్ విత్ మీ ఆఫీస్లో. సో ఐ టోల్డ్ హర్ వెన్ షీ కాల్డ్ మీ, నువ్వు వెన్ యూ కమ్ యూ పికప్ దట్ షీల్డ్ అని చెప్పాను. అది జరిగిన 2 రోజులకి షీ పాస్డ్ అవే. అండ్ ఇట్ వాస్ వెరీ అసలు అన్బిలీవబుల్ షాక్. నాకు నాని ఫోన్ చేసి చెప్పాడు, మన భార్గవి ఉండదు వేరే భార్గవి. లేదు సార్ తనే అంటే వీఆర్ ఐ స్టార్టెడ్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ పీపుల్, బట్ ఐ డెంట్ వాంట్ టు టాక్ టు పీపుల్ బికాజ్ అది చాలా సెన్సిటివ్ టైం అండి. నా అమ్మాయి వ్యక్తిగత జీవితంలో ఒక విషయం వల్ల జరిగింది అది. ఆ టైంలో మేము ఏది పడితే అది మాట్లాడకూడదని చెప్పి మేము తర్వాత ప్రెస్ని వేరేగా పిలిచి వీ ఇష్యూడ్ నోట్, ప్రెస్ నోట్. ఇప్పుడు ఇప్పటికీ నాకు ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా ఐ హ్యావ్ టీయర్స్ ఇన్ మై ఐస్. ప్రాబబ్లీ ద బెస్ట్ యాక్ట్రెస్ ఐ హెవ్ వర్క్డ్ విత్, వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ద షార్పెస్ట్. నేను అతి తక్కువ డైరెక్ట్ చేసిన యాక్ట్రెస్ అమ్మాయి, అంటే ఇన్స్ట్రక్షన్స్ వైజ్. అష్టాచెమ్మ షూటింగ్ మీరు చూస్తే, అండ్ ఇట్ వాస్, అమ్మాయి ఎంత వైబ్రెంట్గా ఉండేదో సెట్ మీద, కానీ అమ్మాయి ఎంత అందంగా అంత ప్రైవేట్గా ఉండేది. మళ్ళీ శ్రీనివాసరావు తను అసలు మీరు నమ్మరు, వాళ్ళు అంత రొమాంటిక్గా చేసిన వాళ్ళు అసలు మాట్లాడుకోలేదు షూట్లో. అంటే హలో అండి హాయ్ అంతే. సీన్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళిద్దరు దే యూజ్డ్ టు బి బ్రిలియంట్. అవ్వగానే బాయ్ అనేసి ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో అక్కడ చెట్టు కింద కూర్చునేది. శ్రీని మాతో కబుర్లు చెప్తుండేవాడు, బికాజ్ మాకు ఎక్కువ ఫ్రెండ్ కాబట్టి. అంతా అయిపోయిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం శ్రీని వచ్చిపోయాడు, సార్ భార్గవి నాతో మాట్లాడింది సార్, బాయ్ శ్రీని గారు, గుడ్ లక్, డబ్బింగ్లో కలుద్దాం అని ఏదో చెప్పింది. దట్ వాజ్ ద లాస్ట్ టైం షీ స్పోక్. పాపం శ్రీని వాజ్ ఆల్సో సో అప్సెట్. అండ్ మంచి అమ్మాయి ఉండుంటే ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుందంటే తన పర్సనల్ లైఫ్ వాట్ వాస్ షీ గోయింగ్ త్రూ అన్నది? అతని అబ్బాయి మాతో వచ్చాడండి, 2-3 సెట్స్కి వచ్చాడు. హీ కేమ్ 2-3 times టు అష్టాచెమ్మ సెట్. తన చుట్టాల అబ్బాయిని పరిచయం చేస్తుంది. పాడతాడండి పాటలు అని చెప్పి. పాటలు పాడతాడు అంటే అండి, బట్ అప్పటికి మా పాటల రికార్డింగ్ అది అయిపోయింది. అతను ఏమైనా ఛాన్స్ ఉంటుందంటే లేదు అని చెప్పాము. అండ్ రిహార్సల్ సెషన్స్ కూడా వచ్చాడు అతను. ఐ నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ మై ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్ మై యాక్టర్స్ వెన్ దే కమ్, యాక్ట్రెసెస్ ముఖ్యంగా, డూ యూ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ సంబడి? డూ యూ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్? ఈజ్ ఈ ఓకే విత్ యువర్ యాక్టింగ్? ఆర్ యూ పేరెంట్స్ ఓకే విత్ యువర్ యాక్టింగ్? ఎందుకంటే సపోజ్ ఇప్పుడు అంతకుముందు ఆ తర్వాత ఐ ఆస్క్డ్ ఈషా, డూ యూ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్స్? బికాస్ దానిలో ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. మళ్ళీ వాడు వచ్చి అప్సెట్ అవ్వడాలు, మీ పేరెంట్స్ అప్సెట్ అవ్వాలో ఉండకూడదు. నా వైపు నుంచి నేను బాధ్యత ఏం వహిస్తానంటే, ఇట్ విల్ బి వెరీ డీసెంట్లీ డన్. ఎలా తీస్తానో ఏం తీస్తానో మీకు చెప్తాను, తీసిన తర్వాత మీకు చూపిస్తాను. యూ షుడ్ బి హ్యాపీ విత్ ఇట్. ఓకే, యూ టెల్ దిస్. ఆఫ్ కోర్స్ ఐ షో ఇట్. అవునా? అంతకుముందు ఆ తర్వాత తేనెమురుల పాట నేను ఈషాకి చూపించాను కట్ చేసిన తర్వాత. ఐ యూ ఓకే విత్ ఇట్? డూ యూ థింక్ ఇట్స్ అబ్జెక్షనబుల్? డూ యూ హ్యావ్, ఆర్ యూ నో ఐఎమ్ ఓకే అన్న తర్వాతే ఆ పాట నేను. ఆర్ యూ సీరియస్? ఎస్. ఇలా చేస్తారండి? I do that. I don't know about other people. Because I want that the woman who plays that should know that if I have to show her body, I'm doing it for the right reasons. So she should know that if she has to expose her body, it should be, నేను ఒకలా అనుకుంటే నాతో అమ్మాయి ఏకీభవించాలి. నేను ఇంకోటి కూడా తను చెప్పాను, నువ్వు కమర్షియల్గా ఇది అవసరము ఇలా కాదు. యాజ్ అ ఉమన్ are you comfortable to depict it on screen? It's an intimate love making scene between you and a boy. Premarital. Your parents have to be comfortable with it. If you have a relationship, he should be comfortable with it. They should be very clear that it is a movie where you just acted. And it is done under very civilized circumstances. Idi neeku, and I was there in the shoot, personally supervising those scenes. I shot one entire charan nene shoot chesanu. Because I was not happy with one section. If you're over sexualized, తీస్తే అది నేను తీసేసి రెండో చరణం ఆ పాటది నేను పర్సనల్గా షూట్ చేశాను.
అండ్ సో ఐ టేక్ గ్రేట్ కేర్ ఇన్ దట్ బికాస్ ఐ బిలీవ్ దట్ ఇస్ ఆఫ్టర్ ఆల్ యాక్టింగ్. వాళ్ళ వ్యక్తిగత జీవితాల వాళ్ళు ఎలా ఉన్నా నా సినిమా పరంగా వాళ్ళు నాకు చెప్పకుండా డైరెక్టర్ ఇలా తీస్తారండి, కెమెరా అక్కడ పెట్టారండి, నాకు తెలియదండి అక్కడ పెట్టారని, నన్ను నా బాడీ నా పర్మిషన్ లేకుండా ఇలా చూపించేసేసారండి, ఇది ఐ డోంట్ లైక్ ఇట్. సో ఐ డిడ్ దట్. అండ్ దాము గారు యూ షుడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ జెంటిల్మన్లీ ప్రొడ్యూసర్స్ ఐ వర్క్ విత్. దాము గారు ఆల్సో వెరీ క్లియర్. దాము గారు కూడా అడుగుతారు, అమ్మా నువ్వేమన్నా నీకు ఏమన్నా పర్సనల్ రిలేషన్షిప్స్ ఉన్నాయా, వాళ్ళకి అభ్యంతరాలు లేవా అని క్లియర్గా అడిగి అప్పుడే ఆయన ఆ అమ్మాయి ఈ సీన్ ఉంది, అమ్మాయిని ముందర అడుగు నువ్వు మోహన్, ఎందుకంటే తర్వాత వాళ్ళు వచ్చి మా పేరెంట్స్ వచ్చారండి ఇదేంటంటే మాకు చెప్పకుండా తీసేశారండి అనకూడదు అని వీ డిడ్ దట్. ఐ టేక్ గ్రేట్ కేర్. సో వెన్ షీ బ్రాట్ హర్ బాయ్ ఫ్రెండ్ ఐ వాజ్ కంప్లీట్లీ ఓకే విత్ హర్. అండ్ బాయ్ ఫ్రెండ్ అని అనుకున్నా, చుట్టాల అబ్బాయి అని. ఆ చుట్టాల్లో ఏ చుట్టాలో కూడా నాకు తెలియదు, నన్ ఆఫ్ మై బిజినెస్. సో హీ వుడ్ కమ్ హ్యాంగ్ అవుట్, నాతో కూడా అప్పుడప్పుడు మాట్లాడాడు. అండ్ ఐ కుడెంట్ బిలీవ్ హీ డిడ్ దట్. దట్ వాజ్ అ biggest shocker of my life actually. Later I came to know that there are many, I don't want to get into those details, they are pretty painful actually. ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితం గురించి తెలిసినప్పుడు మాత్రం ఐ వాజ్ వెరీ సాడెడ్. సమ్టైమ్స్ ఇట్ ఫీల్స్, అంటే ఒక్కోసారి అనిపిస్తుంటుంది బ్రిలియంట్ యాక్టర్స్, టాలెంటెడ్ యాక్టర్స్, ఈవెన్ ప్రత్యూష అని ఒక అమ్మాయి అండ్ దిస్ గర్ల్ భార్గవి, యూ ఫీల్ సో బ్యాడ్. అలాంటి గొప్ప టాలెంట్ ఉన్న అమ్మాయిలు ఈ రకంగా ఆల్ ఆఫ్ ఎ సడన్. సాధారణ తెలుగు సినిమాల్లో ఒక సాధారణ తెలుగు అమ్మాయిలు ఎందుకు రావట్లేదండి అని ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. కొంతలో కొంత మనం కూడా తెలుగు పరిశ్రమ పట్ల ఒక భద్రతా భావం ఇవ్వలేకపోతున్నామేమోనండి. ఇప్పుడు ఒక ఐటీలోకో వెళ్ళేవాళ్ళు, బేసికలీ ఇట్స్ ఎ ఫీల్డ్ వేర్ ఇమోషన్స్ ప్లే హై, వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఖచ్చితంగా మీరు రిలేషన్షిప్స్లో ఒక ఇంటిమేట్ సీన్ చేసినా, లేకపోతే కొంతమంది మగవాళ్ళతో మగవాళ్ళు కలిసి తిరిగినా కొన్ని సంబంధాలు ఏర్పడడం అనేది జరగచ్చు. ఎందుకంటే ఆ నేచర్ ఆఫ్ ద ఫీల్డ్. నేను బ్యాంక్ ఉద్యోగం చేశాను అనుకోండి, ఒక అమ్మాయిని అనుకోండి, నేను వెళ్ళి కొలీగ్ ఒళ్ళో కూర్చోక్కర్లేదు, ఐ కెన్ వర్క్. బట్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎ రొమాంటిక్ ఫిల్మ్ ఐ హ్యావ్ టు ప్రాబ్లీ కిస్, ఐ హ్యావ్ టు డూ సర్టన్ థింగ్స్. సో వాటికి ఒక మెచ్యూరిటీ ఉండాలి, ఆ మెచ్యూరిటీతో హ్యాండిల్ చేయగలిగే టీం ఉండాలి. ఇది ఒక ప్రొఫెషను, ఇది నటన అనేది ఒక ప్రొఫెషన్ అని హ్యాండిల్ చేయగలిగే మెచ్యూరిటీ ఉండాలి, ఆ ఆలోచన ఉండాలి. ఆడవాళ్ళని అలా ట్రీట్ చేయగలిగే ఒక డిస్టెన్స్ ఉండాలి. ఎప్పుడైతే మనం ఒకలాగా నెగ్లిజెంట్గా మనం చాలామంది, నాకు వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన వాళ్ళు, నా స్నేహితుల్లోనే హీరోయిన్ల కింద నిజంగా చాలా అందమైన అమ్మాయిలు చుట్టాల వాళ్ళు ఓకే రాగా కానీ వద్దులేరా బాబు ఆ ఫీల్డ్కి వద్దులే అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను అడిగితే చాలా బాగుంది, షీల్ బి గ్రేట్, వద్దురా బాబు సారీ, నువ్వు నీ వరకు బాగానే ఉంటుందిరా, నువ్వు తీసేస్తావు, తర్వాత అమ్మాయి ఫీల్డ్లోకి వెళ్తే ఎవరెలా డీల్ చేస్తారు అని ఒక అభిప్రాయం అయితే ఉంది ఇండస్ట్రీ మీద. అది మనం పోగొట్టడానికి ట్రై చేయాలి. ఎందుకు వచ్చింది ఏమిటో అనే విషయం నిజాయితీగా చర్చ జరిగి, అది పోగొట్టకపోతే మనం ఆ ప్రశ్న అడిగే హక్కు మనకు ఉండదు.